కోసం ప్రయత్నించకుండా భైరవిని భయపెట్టడానికి ఆ వీడియో పంపించారా? లేకపోతే నిజంగానే వాళ్ళ అన్నయ్య చంపేశారా? ఏమైంది తెలిసిందా? ట్రై చేస్తున్నాను సార్. నంబర్ తెలుసుకున్నాక మీకు కాల్ చేస్తాను. ఓకే. భైరవి గారు, మీ అన్నయ్య చనిపోలేదండి. అవును, ఈ వీడియో మీకు అన్నోన్ నంబర్ నుంచి వచ్చింది. ఇది ఫేక్ అని నాకు అనిపిస్తుంది. ఇంతవరకు అర్జున్ చెప్పిన ప్రతిదీ నిజమే అయింది. ఇప్పుడు ఈ వీడియో ఫేక్ అని చెప్పింది కూడా నిజం కావాలి. నిజమే అవుతుంది, నిజమే అవుతుంది, నిజమే అవుతుంది. ఎనీ అప్డేట్స్? ట్రేస్ అయిందా? ట్రేస్ అవ్వట్లేదు సార్. ట్రై చేస్తున్నాను. భైరవికి తనన్నే అంటే ప్రాణం. ఆ వీడియో ఫేక్ అని తెలిస్తే తప్ప తనని కంట్రోల్ చేయడం కష్టం. జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. శివ శివ బాబు, ఘోరం జరిగిపోయింది బాబు, ఘోరం జరిగిపోయింది నాయన, ఘోరం జరిగిపోయింది. అయ్యగారు, 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 ఘోరం జరిగిపోయిందయ్యా. బాబు గారు చనిపోయారు అయ్యగారు. అయ్యగారు, అయ్యగారు, ఘోరం జరిగిపోయింది అయ్యగారు. బాబు గారు చనిపోయారు అయ్యగారు. అయ్యగారు, త్వరగా రండి అయ్యగారు. అక్కడ ఘోరం జరిగిపోయింది అయ్యగారు. ఏమైంది నారాయణ? అయ్యగారు, అయ్యగారు, మీ అబ్బాయి ఆదిత్య బాబు గుడిమెట్ల దగ్గర చచ్చిపడున్నాడయ్యా. అయ్యో అయ్యా, ఏం మాట్లాడుతున్నావురా? అయ్యా ఆదిత్య బాబు చచ్చిపోయాడయ్యా.
దూరము ఈ వాకిట వెలిగే రూపం కనుమరుగైపోయే. అన్నయ్య ఆదిత్య అన్నయ్య బాబు బాబు ఆదిత్య అన్నయ్య లేనయ్య అన్నయ్య నువ్వు వస్తావని మేమంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నావు. నిన్నిలా చూడాల్సి వస్తుందని అనుకోలేదయ్యా. ఉరికి ఉత్తరాన దారికి దక్షిణాన, ఉరికి ఉత్తరాన దారికి దక్షిణాన, నీ పెనిమిటి కూలినాడమ్మా కూలినాడమ్మా, గుండెలవిసిపోయే గదమ్మా, గుండెలవిసిపోయే గదమ్మా. ఏమండి ఏమండి అన్నయ్య, నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావని నేను అనుకోలేదు. ఇది అన్యాయం అన్నయ్య. అన్నయ్య వదిన, అన్నయ్య నన్ను తీసుకెళ్లకుండానే తను ఒక్కడే వెళ్ళిపోయారు. నాకెంత ద్రోహం చేస్తారు అనుకోలేదు. తెలివి నీకు ఉండాలి కదయ్యా. ఏమండి నాన్న, నువ్వు నా కంటికి కనిపించకుండా ఉండుంటే ఎక్కడో ఉండుండే వాడివని, ఎప్పుడో ఒకప్పుడు వస్తావని ఆశతో బతికుండేదాన్ని. నా ఆశల్ని ఆవిరి చేసేసావు కదరా. ఇంత పని చేసావేంట్రా నాన్న, ఇంత పని చేసావేంటి? ఎంత పని చేశారండి. సార్, రాత్రి కూడా నా కల్లోకొచ్చి నన్ను నాన్న నాన్న అంటూ పిలిచాడు. కల్లో కనిపించిన వాడు కళ్ళు తెరిచేసరికి శవంలా కనిపిస్తాడనుకోలేదు. సార్, మీ వాళ్ళంతా ఎలా బాధపడుతున్నారో చూసారా? వాళ్ళందరికీ ధైర్యం చెప్పాల్సింది మీరే ఇలా అయిపోతే ఎలా సార్? కొంచెం ధైర్యంగా ఉండండి సార్. చచ్చిపోయింది నా కొడుకు కాదయ్యా, నా నమ్మకం చచ్చిపోయింది. నా ఆశ చచ్చిపోయింది. నా ధైర్యం కూడా చచ్చిపోయింది. బాబు ఆదిత్య, నా నడుం వంగితే వెన్నుపూసగా నిలబడతామనుకున్నాను.
నా చూపు మసకబారితే కంటి పాపగా నాకు దారి చూపిస్తావని ఎన్నో కలలు కన్నాన్రా. నా కొడుకు నా కలల్ని పండిస్తాడనుకుంటే నా కలల్ని కన్నీళ్లుగా మార్చేసావేంట్రా? ఏ జన్మల పాపము నా ఆశల దీపమే చీకటిలో అమ్మా, నాన్న మన ఇంటికి రాకుండా ఇక్కడ పడుకున్నారేంటమ్మా? బుజ్జి బుజ్జి పడవాయరా నాన్న నాన్న లే నాన్న. అది నిన్ను నీ కొడుకు పిలుస్తున్నాడు రా. నాన్న లే నాన్న. నీ కొడుకు కోసమైనా ఒక్కసారి కళ్ళు తెరవరా. లేరా లేరా అది ఏమండి, చావు పుట్టుకల గురించి తెలియని మీ కొడుక్కి ఏం సమాధానం చెప్పమంటారండి? చెప్పండి. నాన్న లే నాన్న. బుజ్జి బుజ్జి ఏడవద్దురా, మీ నాన్నకేం కాలేదు. అన్నయ్య ఎవ్వరికి ఏ హాని చెయ్యని నిన్ను పొట్టన పెట్టుకుందెవర్రా? నా కొడుకు ఏం చేశాడని ఇలా చంపి పడేశారు? ఒక్కసారి చచ్చినవాడు మళ్ళీ చావడం నేనెక్కడా చూడలేదు. నీ కొడుకు 2 ఏళ్ల క్రితమే చనిపోయాడని చెప్పావు కదా, అప్పుడు చచ్చినవాడు ఈరోజు మళ్ళీ కొత్తగా చావడమేంటి కృష్ణమనాయుడు? ఏమండి, వాళ్ళంతా కొడుకు చనిపోయాడన్న బాధలో ఉంటే ఏదో గొడవ చేయడానికి వచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి? మనిషి పోతే ఎవరికైనా బాధుంటుంది. బాధపడద్దని నేను చెప్పడం లేదు. నా ప్రశ్నకి సమాధానం చెప్పమని అడుగుతున్నాను. ఇది ప్రశ్నలు సమాధానాలు చెప్పే సిచ్యువేషన్ కాదు. అసలు బుద్ధుందా మీకు? ఇదిగో చూడు, ఆ అబ్బాయి చనిపోవడం అనేది నీ ఇంటి సమస్యో నా ఇంటి సమస్యో కాదు, ఈ ఊరికి సంబంధించిన సమస్య. సమస్య గురించి ప్రశ్నించే హక్కు ఊరందరికీ ఉంటుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఊరి పెద్ద మనిషిగా ఆయనకుంది. నీకేం తెలుసని మధ్యలో దూరుతున్నావు? అడగాల్సిందేదో తర్వాత అడగొచ్చు కదమ్మా. ఏంటి తర్వాత అడిగేది? తన కొడుకు చావుతో ఇన్నాళ్లుగా కృష్ణమనాయుడు ఆడుతున్న నాటకం ఈరోజు బయటపడింది. ఈ పెద్ద మనిషి చేసిన మోసమేంటో మీకెవరికి అర్థం కావడం లేదా?
కొడుకు చనిపోయిన బాధలో వాళ్ళు ఉంటే అర్థం లేకుండా మాట్లాడతానంటమ్మా. కృష్ణమనాయుడు గారి గురించి తప్పుగా మాట్లాడటం ఏం బాగాలేదమ్మా. నాటకం ఏంటి, మోసం ఏంటి? 2 ఏళ్ల క్రిందట నీ కొడుకు చనిపోయాడని చెప్పింది అబద్ధం కాదా? మా నాన్న అబద్ధం చెప్పలేదు. మా ఇంట్లో వాళ్ళందరూ మా అన్నయ్య చనిపోయాడు అనుకున్నారు. మనిషి శవాన్ని చూడకుండా చనిపోయినట్టు ఎలా అనుకుంటారని నేనే వాదించాను. అన్నయ్య బ్రతికే ఉన్నాడని చెప్పగానే నేను చెప్పింది మా వాళ్ళు కూడా నమ్మారు. ఎవరికి వినిపిస్తావు నీ కట్టుకథలు? మొత్తం కుటుంబం అంతా కలిసి నాటకాలు ఆడుతున్నారు. మాయ మాటలు చెప్పి ఊరందరినీ మోసం చేస్తున్నారు. మోసాలు చేస్తూ నాటకాలు ఆడాల్సిన కర్మ మాకేం పట్టలేదు. మేమేంటో, మా వంశమేంటో, మా ప్రతిష్ఠ ఏంటో వీళ్ళందరికీ తెలుసు. ఆ వంశ ప్రతిష్టని అడ్డం పెట్టుకునే ఆ గుడిలోకి ఎవరిని వెళ్ళనివ్వకుండా తలుపులు మూసేశారు. ఊరి వాళ్ళెవ్వరికీ తెలియకుండా ఆ గుడిలో ఉన్న నిధి నిక్షేపాల్ని దోచుకోవడం కోసమే అలా చేశారు. సునంద, అడుగడుగు న్యాయాంకితం. ఏం మాట్లాడుతున్నావు? అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు కృష్ణమనాయుడు. నీ కొడుకు కూతురు సహాయంతో ఎవరికి తెలియకుండా గుడిలోని నిధుల్ని కాజేయాలని పథకం వేశావు. అందుకే నీ కొడుకుని నీ ఇంట్లో దాచిపెట్టుకుని చచ్చిపోయాడని జనాలందర్నీ నమ్మించావు. బాబుగారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడేవంటే ఊరుకునేదే లేదు. బిడ్డ చనిపోయాడన్న బాధలో ఉన్న వాళ్ళ మీద నిందలు వేయడానికి మనసు ఎలా వచ్చింది నీకు? మనిషివేనా నువ్వు? బాబుగారి కుటుంబం గురించి చెడుగా మాట్లాడేవంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వా ఇంటి మనిషివి కావు, ఈ ఊరి మనిషివి కావు. నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు? అసలు ఎవరవే నువ్వు? పెద్ద పుడింగలా మాట్లాడుతున్నావు. పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. ఏం మాట్లాడుతున్నావు? వద్దు బావా, గొడవ పడితే మనమెవరో తెలిసిపోతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అందుకే ఆ రోజు జాతరలో నీ కూతురు అందరి కళ్ళు కప్పి ఆ గుళ్ళకి వెళ్ళటానికి ప్రయత్నించింది. జనం కంటపడటంతో జనాన్ని నమ్మించడానికి నీ కూతుర్ని నిప్పుల్లో నడిపించావు. వెంటనే ప్రయత్నిస్తే జనానికి అనుమానం వస్తుందని నెల రోజులు ఆగి మళ్ళీ నీ కొడుకుని గుడిలోకి పంపించే ప్రయత్నం చేశావు. జనాన్ని మోసం చేయగలవు కానీ ఆ దేవుణ్ణి మోసం చేయలేవు కదా. అందుకే ఆ దేవుడు గుడి మెట్ల మీదే నీ కొడుక్కి మరణశిక్ష వేశాడు.